అల్లా ఉమ్మ ఎన్నక అఫూన్ తుహుబ్బుల్ అఫ్వాఫ్ అఫు అన్ని. దీని యొక్క అర్థం ఏమిటంటే, వల్ల నీవు ఎక్కువగా క్షమించేవాడవు, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, నన్ను క్షమించండి వల్ల. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లో 97వ సూరాలో లైలతుల్ ఖదర్, సూరా అల్ ఖదర్ గురించి చెప్పడం జరిగింది. దీంట్లో 5 వాక్యాలు ఉన్నాయి. ఈ యొక్క రాత్రి రంజాన్లో చివరి 10 రోజుల్లో ఉంది అని, రోజుడిచి రోజు చివరి 10 రోజుల్లో రోజుడిచి రోజులో ఈ యొక్క బేసి రాత్రుల్లో ఈ యొక్క రాత్రి ఉంది అని, మరియు ఈ రాత్రికి ఎంతో విలువ ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ రాత్రిని పొందుతారో వారు ఎక్కువగా ఒక దువా చేయాలి. అదేమిటి అంటే, అల్లా ఉమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వాఫ్ అఫు అన్ని. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నీవు నిజంగా క్షమించేవాడువు, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, వల్ల మమ్మల్ని మా పాపాలను క్షమించండి వల్ల. ఆమీన్ అనే దీని యొక్క ఖురాన్లో సూరా అల్ ఖదర్ 97వ సూరాలో చెప్పబడ్డ 5 వాక్యాలు ఏమిటి అంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. నిజంగా మేము దీనిని, ఈ యొక్క ఖురాన్ని ఘనత గల రాత్రి అంటే గొప్ప రాత్రిలో అల్ ఖదర్లో ఈ యొక్క ఖురాన్ని మేము అవతరింపచేశాము. ఒకటి. ఇక రెండవ వాక్యం, మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? అల్లా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. ఆ రాత్రి గురించి, అది ఎంత గొప్పదో నీకేం తెలుసు? ఇక మూడవది, ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే గొప్పది. ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే కూడా గొప్పది. ఆ ఒక్కరోజు ఆరాధన చేస్తే, ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే 1000 నెలల కంటే కూడా గొప్పది అని. ఇక నాలుగవది, ఆ రాత్రిలో దైవదూతలు మరియు ఆత్మ గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అనే దైవదూత ఆ రాత్రి తమ ప్రభువు అయినటువంటి అల్లా వద్ద నుంచి, అల్లా యొక్క అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి ఆజ్ఞలను తీసుకొని భూమి నుంచి దివికి దిగి వస్తారు అని. ఇక 5వ వాక్యం, ఆ రాత్రి తెల్లవారే వరకు కూడా ఆ రాత్రి శాంతియుతమై ఉంటుంది, తెల్లవారే వరకు ఆ యొక్క శాంతి వర్ధిల్లుతూ ఉంటుంది అని 5వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అల్ ఖదర్ అంటే, ఖదర్ అంటే లెక్కించటము అని, గొప్పది అని, విలువైనది అని, శ్రేష్టమైనది అని, ఇలా